స్త్రీలు పీఠం ఎక్కొచ్చా? పీఠం అంటే ఏంటి? అమ్మవారిది యంత్రం. అమ్మవారి శక్తి. అమ్మవారి శక్తికి ఒక ప్రతినిధి. హ్మ్. అమ్మవారు డైరెక్ట్‌గా చెప్పలేక కొంతమందిని ఎన్నుకుంటుందన్నమాట. అంతే. ఇప్పుడు అమ్మవారి శక్తిని మనం అందుకోగలుగుతున్నప్పుడు, అమ్మవారి ప్రతినిధిగా వ్యవహరిస్తూ లోక కళ్యాణం చేయడం, మంచి చేయడం సమాజం కోసం. సమాజం కోసం అమ్మవారి నామాన్ని ఉంచుకొని, అమ్మవారి పీఠాన్ని ఎంచుకొని సర్వీస్ చేసినప్పుడు అది అమ్మవారికే దక్కుతుంది. పీఠం ఎవరికి ఎక్కానంటే ఈరోజు నేను ఎక్కుతాను, రేపు వేరే వాళ్ళుంటారు. నాకు కలవాల్సింది సర్వీస్ జరగాలి, లోక కళ్యాణం జరగాలి, మంచి జరగాలి. దానికి పీఠం, పీఠాధిపత్యం అనేది ఏది ఉండదు. అక్కడ అమ్మవారే ఉంటుంది. ఆత్మకి, దయ్యానికి తేడా ఏంటి? ఆత్మ అంటే మన శరీరంలో ఉన్న జీవుడు. నెగెటివ్‌గా ఉంటే దెయ్యం అంటాం. పాజిటివ్‌గా ఉంటే దేవత అంటాం. అంతే. సింపుల్‌గా చెప్పేశారు. నాకే అర్థం కాకుండా. అంటే ఆత్మనేమో నెగెటివ్‌గా ఉంటే దెయ్యం అనే అంటాం. ఓకే. మంచిగా ఉంటే దేవతనే అంటాం. ఓకే. ఇక్కడికొచ్చారు. ఇక్కడికొచ్చే భక్తులు కాళ్ళెందుకు మొక్కుతారు? దివ్యత్వాన్ని గమనిస్తారు. మంచి చేస్తాననే ఆశ. పాజిటివ్ ఉందని. దెయ్యం అంటే ఏంటి? పీడించేది. పీడించే వాళ్ళని దెయ్యాలనే అంటారు. మంచి చేసే వాళ్ళని దేవతనే అంటారు. అంతే. నెగెటివ్, పాజిటివ్ రెండే ఉంటాయి. ఇంకేది ఉండదు. ప్యూర్‌గా ఉన్నది పరమాత్మ.